సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైందా? కడపలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలకి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పులివెందుల, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రాస్ ఓటింగ్ ఎక్కడ తమ విజయ అవకాశాలను దెబ్బతీస్తుందో అని భయపడుతున్నారు. కాగా తాము మెరుగైన ఓటింగ్ శాతం సాధించుకోబోతున్నామని కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి షర్మిల చీల్చిన ఓట్లు ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కడప జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది. కడప ఎన్నికల్లో ఈసారి భిన్నమైన వాతావరణం నెలకొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే ప్రత్యర్థులై ఎన్నికల బరిలో దిగారు. కడప పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేయగా ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేశారు. అవినాష్కు మద్దతుగా సీఎం జగన్ ప్రచారం నిర్వహించగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డితో కలిసి షర్మిల విస్తృత ప్రచారం నిర్వహించారు. అటు జగన్, ఇటు షర్మిల ఇద్దరూ రాజన్న బిడ్డలే కావడంతో జిల్లాలో ఓటర్లు పరీక్షా సమయాన్ని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ప్రచారం జోరందుకుంది. షర్మిల ప్రచారం మహిళలపై గట్టి ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. పులివెందుల అసెంబ్లీ పరిధిలో సీఎం జగన్ పోటీ చేయగా ఆయన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఆయన వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక తెలుగుదేశానికి సంబంధించి ఆ పార్టీ ఓటు బ్యాంకు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైపే వెళ్లింది. అయితే ఎంపీ స్థానానికి సంబంధించి పోలింగ్లో మాత్రం కొంత తేడా కనిపించినట్లు ఇరు పార్టీల నేతలే అంగీకరిస్తున్నారు. షర్మిల స్థానికత, కొంగుచాచి అడుగుతున్నా మీ ఆడబిడ్డగా నన్ను ఆదరించండి అంటూ సాగించిన ప్రచారం క్రాస్ ఓటింగ్కు కారణమైంది. ఎంపీ స్థానం ఓటింగ్కు సంబంధించి రెండు పార్టీల నుంచి కొంత ఓటు బ్యాంకు షర్మిల వైపు మళ్లినట్టు కనిపిస్తోంది. కడప, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ తరహా ప్రభావమే కనిపిస్తోంది. ముస్లిం మైనార్టీ వర్గ ఓట్లను షర్మిల ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఆ వర్గాల కోసం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన రిజర్వేషన్ ముస్లింలలో బలంగా నాటుకుపోయింది. దీని కారణంగా ఆయన బిడ్డ వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయడంతో కొంతమేర ముస్లిం మహిళలు ఆమె వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఎవరికి ఓటు వేసినా పార్లమెంటు స్థానానికి సంబంధించి మాత్రం షర్మిల వైపు చూసినట్లు సమాచారం. మైదుకూరు, బద్వేలు వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన ఓటింగ్ జరిగినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముస్లిం మైనార్టీలతో పాటు క్రిస్టియన్ ఓట్లు కూడా కొంతవరకు షర్మిలకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా షర్మిలకు మద్దతుగా క్రాస్ ఓటింగ్ జరగడంతో అది ఏ మేరకు ప్రభావం చూపుతోందో అనే టెన్షన్ సర్వత్రా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్ సుబ్బరామిరెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో కడప ఎంపీగా ఎవరు గెలుపొందుతారో అంతు చిక్కడం లేదు. క్రాస్ ఓటింగ్ కారణంగా షర్మిల, అవినాష్ రెడ్డి, భూపేష్ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఎంపీ స్థానం ఫలితాలపై జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పుంజుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆ పార్టీకి జిల్లాలో జవసత్వాలు వచ్చాయి. గత ఎన్నికల కంటే ప్రస్తుతం మెరుగైన ఓటింగ్ శాతాన్ని పొందినట్లు ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు కీలక నాయకులు ఆసక్తి చూపలేదు. పోటీ చేసిన అభ్యర్థులకు కూడా నోటా కంటే కూడా తక్కువ ఓట్లు నమోదయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానానికి గుండ్లకుంట శ్రీరాములు పోటీ చేయగా 8,341 ఓట్లతో 0.68% సాధించారు. కడప అసెంబ్లీ స్థానంలో 1.12%తో 1,863 ఓట్లు, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానంలో 1.35%తో 2,454 ఓట్లు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో 0.28%తో
కేవలం 570 ఓట్లు, కమలాపురం అసెంబ్లీ స్థానంలో 1.26%తో 1997 ఓట్లు, మైదుకూరు నియోజకవర్గంలో 2.14%తో 3617 ఓట్లు, బద్వేలులో 1.49%తో 2337 ఓట్లు, పులివెందులలో 0.68%తో 1230 ఓట్లు ఆ పార్టీ అభ్యర్థులు సాధించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. షర్మిల పోటీ చేయడంతో ఆమె ప్రభావము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏ మేరకు ఓట్లు సాధించారన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.